అంత పచ్చికోత కూసాడు ఆయన. ఏయ్ నిన్నే అని మళ్ళీ అంటాడు. ఆయన పచ్చికోత కూసినప్పుడల్లా యేసయ్యా బిడ్డని క్షమించాయా. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని జనులు దుర్మార్గులు ఆ తమ్ముడిని ఏమన్నారు తెలుసా? కానుకల కోసమే కదరా నువ్వు ఈ పని చేస్తుంది, నీ భార్యని ఇలా చేయరా, వచ్చి ఇచ్చేస్తారు, కానుకిస్తారు అనే మాట మాట్లాడాడు. మామూలు మాట కాదు అది. అంత మాట పడి కూడా ఆ మాట అన్నోడిని ఏమనకుండా ఆ తమ్ముడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. మీరు చేయగలరా అట్లా? ఆ మాట ఆ బిడ్డను కూసినప్పుడు సంఘం 20 మంది, ఈరోజు 250 నుంచి పైన సంఘం, 250 మంది పై చిలుగు సంఘం. నేనేమో రోజుకో సినిమా చూస్తున్నా. ఎందుకు ఇలాంటి పరిస్థితి? మళ్ళీ ఆమె యేసుప్రభుని నమ్ముకుంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నా. ఆమె భక్తి చేస్తుంది, నేను భక్తి చేస్తున్నా. ఆ మనిషి ఉన్నంత నీతి నియమంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా? పరిశుద్ధ జీవితం విషయంలో కావచ్చు, ఎదుటి వాళ్ళని క్షమించే విషయంలో కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వాళ్ళ ఆయన చండాలంగా తిడతాడు. ఆమె ఆత్మీయురాలు. ఆమె రివర్స్ అయ్యి ఆయన తిట్టిద్దని వెంటబడి కవిచి మరీ తిడుతుంటాడు. నేను చూసా కళ్ళారా. ఆమె మాట్లాడే పని లేదు. ఆయన పచ్చి కోత కూస్తే స్తోత్రమయ్యా, క్షమించయ్యా అనుకుంటాం, పని చేసుకుంటా ఉంటుంది. ఏయ్ నిన్నే అని మళ్ళీ అంటాడు. స్తోత్రం ప్రభా, నీకు వందనాలయ్యా. ఆ కడుపులో మండిపోయింది ఒకసారి చూసి. నాకే అంత పచ్చి కోత కూసాడు ఆయన. మనిషి జన్మెత్తావా? అంత దారుణంగా మాట్లాడుతున్నాను, అడుగుదాం అనిపించింది. నా భార్య నేను అనుకుంటే నువ్వెవడురా అంటాడే. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? గుటకలు మింగి చూసా. వెంటబడి పచ్చి కోతలో కోస్తా ఉన్నాడు. ఆమె ఒక్క నోరెత్తి ఒక శాప వచనం పలకలా, ఒక దుర్భాష మాట్లాడలా. ఆయన పచ్చి కోత కూసినప్పుడల్లా యేసయ్యా స్తోత్రం, బిడ్డని క్షమించాయా, తండ్రి సైతాన్ని బంధించు ప్రభా, నీ బిడ్డ నోటిని కాయి తండ్రి. ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, పని చేస్తాం. మీరు చేయగలరా అట్లా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. వెంటబడి పచ్చి కోతలు కోస్తుంటే వాడిని కనీసం తన్నకపోయినా తిట్టకుండా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా, ప్రభు బిడ్డని క్షమించు, బిడ్డ నోటిని కాయ సైతాన్ని బంధించని మీరు అట్లా చేయగలరా? వాడు 2-3 తిట్లు తిట్టగానే ఏయ్ అదే ఇదే అని అనుకో. ఏందిరా రే, ఏం చెప్పు, ఏం పద్దాగలు నిన్ను తగ్గించుకొని పోతుంటే ఎక్స్ట్రా ఏందిరా, నన్ను రా అంట, నిన్నుగా ఒకసారిగా 14 సార్లు అంటారా? తేల్చుకుందా? డౌట్ లేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాయమేనా? ఎంతమంది ముందు లేడీస్ వైపు నుంచి చేతులు ఎత్తారని నా నమ్మకం. కానీ ఆ టెంప్టేషన్లో, ఆ కోపం, ఆ శోధనలో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. నాకు అనిపించింది స్త్రీలలో ఓర్పు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఓర్ప అమ్మో నా వల్ల కాదు. తమ్ముళ్ళలో కూడా కొంతమంది తమ్ముళ్ళలో నేను చూస్తాను, వాళ్ళు నాకంటే ఓర్పు కలిగి ఉంటాను. నేను వాళ్ళతో డైరెక్ట్గా చెబుతాను, నువ్వు ఎదుర్కొన్న అదే శోధన నేను ఎదుర్కొంటే వాడిని ఖచ్చితంగా కొడతా తమ్ముడు. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని జనులు దుర్మార్గులు ఆ తమ్ముడిని ఏమన్నారు తెలుసా? కానుకల కోసమే కదరా నువ్వు ఈ పని చేస్తుంది, నీ భార్యని ఇలా చేయరా, వచ్చి ఇచ్చేస్తారు, కానుకిస్తారు అనే మాట మాట్లాడాడు. మామూలు మాట కాదు అది. అంత మాట పడి కూడా ఆ మాట అన్నోడిని ఏమనకుండా ఆ తమ్ముడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఆ చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్న మా ఆయన కనబట్టలా, ఇట్లా గొడవ జరిగిందన్న, ఇంత పచ్చి మాట మాట్లాడారన్నా, అలా చేసుకుంటాడేమని భయం పుడుతుందన్న అని ఫోన్ చేసి ప్రార్థన చేశా. తర్వాత 3 ఆ తమ్ముడు ఇంటికి వచ్చినాక ఫోన్ చేశాడు, ఏందన్నా ఫోన్ చేశావంట. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం కాదు, ఏం చేసుకోడు, వస్తాడు, వచ్చి నాకు ఫోన్ చేయించంటే వచ్చి ఫోన్ చేస్తాను. అప్పుడు ఫోన్ చేస్తే నేను ధైర్యం చెప్పాను. కానీ ఆ స్పాట్లో ఒకవేళ నేనుంటే ఆ మాట పడలేనేమో. ఒకవేళ ఆ మాట అన్నోడిని నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నాను నేను. అంత మాట అంటే అమ్మో, అది జీర్ణించుకోవడానికి నాకు శక్తి ఉందా? కానీ బలహీనుడైన ఆ సహోదరుడు ఆ మాటను పడి వెళ్ళాడు. ఆ మాట ఆ బిడ్డను కూసినప్పుడు సంఘం 20 మంది, ఈరోజు 250 నుంచి పైన సంఘం, 250 మంది పై చిలుగు సంఘం.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను కూర్చొని ఆలోచించుకున్నా, నాకంత ఓర్పు ఉందా? వాడు ఆ మాట అన్న మరుక్షణమే వాడి ముక్కుల్లో రక్తం పడునేమో, ఒకవేళ నేను ఆ స్పాట్లో ఉంటే. అమ్మో బాబాయ్, యేసు రక్తం వేసేయం. అంత ఓపిక. నేను అట్లా ఆలోచించుకుంటా. నేను ఒకటి గుర్తించాను, వాళ్ళు అదే ప్రభువుని సేవిస్తున్నారు, నేను అదే ప్రభువుని సేవిస్తున్నాను. ఆ తల్లి నా ప్రభువునే సేవిస్తుంది. వాళ్ళు అలా అంత నిగ్రహంగా, అంత ఓర్పుగా, అంత కంట్రోల్గా ఉండగలిగినప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? నేను ఎందుకు సహించలేకపోతున్నాను? ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, శాలేమన్నా ఇప్పుడు నిజంగా నువ్వు అదే బాపతా? ఎవడన్నా ఎగస్ట్రాలు మాట్లాడితే ఇక రక్తం పడతా కొడతావా? అయ్యా నేను చెప్పట్లేదు ఇప్పుడు కొడతానని. ఆ సందర్భాన్ని బట్టి అట్లా ఆలోచించుకున్నాను నేను. ఏమో దేవుడు ఓపికిస్తే అలాంటి మాటలు కాదు. అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు అప్పచెప్పడానికైనా దేవుడు నిర్ణయిస్తే దాన్ని నేను తప్పించుకోగలనా? దేవుడు ఆ శక్తిని ఇస్తే ప్రాణం అప్పచెప్పడానికైనా నేనైనా నువ్వైనా సిద్ధం. దేవునికి మహిమ. హల్లెలూయా. అదే మనం క్రీస్తు కోసం నీతి నియమాలతోనే నిలబడలేకపోతున్నాం. వాళ్ళు అసలు ప్రాణాలు అప్పచెప్పారు, ఎట్లా సాధ్యం ఇది అని డౌట్. అసలు వీళ్ళు ఎట్ట భరిస్తున్నారు ఈ మాటలు అనేది డౌట్. మీలో ఎవరైనా మీకంటే ఎక్కువ ఆత్మీయత గల వాళ్ళని చూసారా? చూసినప్పుడు మీకు అనిపించిందా, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, నేను ఎలా ఉండలేకపోతున్నాను? ఎంతమందికి అనిపించింది? రైట్. అంటే మీలో కొంతమంది ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు ఉన్నారు, పరిశోధన చేస్తున్నారు ఎట్లా సాధ్యం. నేను చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు. అంటే నేను ఏం గుర్తించానంటే, నేను ప్రభువులోనే ఉన్నాను, వాళ్ళు ప్రభువులోనే ఉన్నారు, కానీ నేను 20% ఆత్మను పొందుకొని ఉంటే వాళ్ళు 70% ఆత్మను కలిగి ఉన్నారు.